హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకై హైడ్రా మొదలుపెట్టిన యాక్షన్ రాజకీయ రంగంలోనూ వ్యాపార వాణిజ్య రంగాల్లోనూ ఉన్నత స్థాయి అధికారులుగా చేస్తున్న వారిలోనూ ఒక కొత్త ఆందోళనకు కారణమైంది. సో బడాబాబులందరూ కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాయకుడు సభ్యుడైన పల్లం రాజు ప్రాపర్టీని డిమాలిష్ చేశారు. అక్కినేని నాగార్జున లాంటి సెలబ్రిటీ ప్రాపర్టీని కూడా చేశాడు. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరిదైనా వదలము. సో ఎంతటి వారినైనా వదలము. మా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంటుందని తెలుసు, అయినా కూడా ఈ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు. సో అందువల్ల ఈ కార్యక్రమం ఎక్కడి దాకా వెళుతుంది, తమ ఫామ్ హౌస్లు ఏమవుతాయి, తమ విలాసవంతమైన భవనాలు ఏమవుతాయి అనే ఆందోళన రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కు, అలాగే ఆఫీసర్స్కు, ఇలా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాపర్టీస్ ఉన్న వారికి అందరికీ టెన్షన్ మొదలైంది. సో ఇప్పటికే కొంతమంది పైన యాక్షన్ మొదలు కావడమే కాదు, వాళ్ళ రియాక్షన్ కూడా మొదలైంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పైన రాజకీయ కక్షతోనే పని చేస్తున్నారంటూ విమర్శించడమే కాకుండా హైకోర్టుకు వెళ్ళాడు. కానీ హైకోర్టులో కూడా రిలీఫ్ రాలేదు. హైకోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు. నిబంధనలకు లోబడి ఏ కార్యక్రమమైనా చేయండి అని మాత్రమే చెప్పింది. ఇవాళ హరీష్ రావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అన్ని అనుమతులు ఉన్నాయి, గతంలో ఇరిగేషన్ శాఖ ఇది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేదు అని సర్టిఫికెట్ ఇచ్చింది. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు కన్వర్ట్ అయింది. కలెక్టర్ నివేదిక కూడా ఉంది అని హరీష్ రావు కూడా తన పార్టీ ఎమ్మెల్యేను సమర్థించారు. కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే కేసు పెట్టాడు. సో ఇలా చెరువును ఆక్రమించారు అని. ఇప్పుడు చూడాలి నెక్స్ట్ హైడ్రా యాక్షన్ ఉంటుందా అని. ఎందుకంటే హైకోర్టులో కూడా అడ్డంకి రాలేదు కనుక. నాగార్జున విషయంలోనైతే ఆ హైకోర్టు స్టే విధించినా అప్పటి వరకు కూల్చే కార్యక్రమం పూర్తయింది. నాగార్జున చెప్పిన దాన్ని కంప్లీట్గా కొట్టిపారేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో ఆయన స్పష్టంగా ఏవి రంగనాథ్ చెప్పింది, ఇది ఖచ్చితంగా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టింది, ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టింది, ఎక్కడా కోర్టు స్టేలు లేవు అని నాగార్జున అన్న ట్వీట్కు కంప్లీట్ భిన్నంగా రంగనాథ్ క్లారిఫికేషన్ కూడా మీడియాలో వచ్చింది. ఇక కేటీఆర్కు చెందిన ఫామ్ హౌస్ పైన పడతారా అనే చర్చ జరుగుతుంది. కేటీఆర్ తనది మాత్రమే కాకుండా ఇతర నేతల పేర్లు కూడా లిస్ట్ చెప్పాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, అలాగే వివేక్ వెంకటస్వామి, వీళ్ళ పేర్లతో పాటు రేవంత్ రెడ్డికి కూడా ఉన్నాయి అన్నాడు. సో ఇది ఈ కాంపిటేటివ్ పొలిటికల్ వార్ ఒక రకంగా మంచిది కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి చెప్తే, కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ వారు ఎత్తి చెప్తే, ఇద్దరిని బీజేపీ వారు ఎత్తి చెప్తే, బీజేపీని ఇద్దరు కలిసి ఎత్తి చెప్పారనుకోండి, అందరు రాజకీయ నాయకులు అక్రమంగా చేసిన నిర్మాణాలన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక ప్రభుత్వానికి కూడా అనివార్యమవుతుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోక తప్పదు. ప్రజాభిప్రాయం కూడా ఈ బడాబాబుల నిర్మాణాల కూల్చివేతను అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూడండి. అలాగే గండిపేటలో ఈ హైడ్రా యాక్షన్కు మద్దతుగా వాక్ కూడా నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివిగా ఇది రిచ్ వర్సెస్ పూర్ నరేటివ్ కూడా ముందు పెట్టాడు. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు
వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఆయన క్లియర్గా చెప్పాడు, బడాబాబులు పెద్దవారు విలాసవంతమైన భవనాలు కట్టుకొని తమ మురికి నీరును సివేజ్ను ఏకంగా హైదరాబాద్ ప్రజలు తాగే గండిపేటలోకి హిమాయత్ సాగర్లోకి వదిలేస్తున్నారు, దీన్ని అంగీకరించుదామా అని కూడా అన్నాడు. అందువల్ల ఆల్రెడీ బడాబాబులు వర్సెస్ ప్రజలు అనే నరేటివ్ వచ్చినప్పుడు ప్రజాభిప్రాయం కూడా ముఖ్యమంత్రి చర్యలకు అనుకూలంగా ఉంటుంది. కోర్స్ ముఖ్యమంత్రి అన్నట్లు ఇది ఆయనకు పరీక్షగా కూడా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిళ్లు ఉంటాయని తెలిసే ఈ కార్యక్రమం మొదలుపెట్టానని ఆయనే చెప్తున్నాడు కనుక. సో అందువల్ల రాబోయే కొద్ది రోజుల పాటు హైడ్రా యాక్షన్ ఏంటి అనేది ఇవాళ అక్రమ నిర్మాణాలు చేసుకొని విలాసవంతమైన ఫామ్ హౌజులు ఉన్న బడాబాబులకు టెన్షన్ పుట్టిస్తుంది, ప్రజలకు మాత్రం ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశం ఆవిష్కరించబడుతోంది.